టీ టైమ్ ఉదయ శ్రీనివాస్ సెలమశెట్టి సునీల్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఏం చెప్తారు? జనసేన తరపున ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధినేత అని అన్నారు. టీ టైం వాళ్ళంతా ఏడుతున్నారు. 4,50,000 5 లక్షలు దెంగేశాడు వీడు, మమ్మల్ని మా డబ్బు దెంగేసాడు, కోటీస్ పెట్టేవాడు, మమ్మల్ని రోడ్డు మీద వచ్చేసాడని టీ టైం వాళ్ళంతా ఏడుతున్నారు. సెలమశెట్టి సునీల్ అన్న అతను కన్ఫర్మ్ గా ఎంపీగా 1,00,000 మెజార్టీతో నెగ్గుతాడు కన్ఫర్మ్ గా. ఎందుకంటే వీడికి ఒకవేళ కనీసం అటు ఇటు వేసిన ఓటింగ్ కూడా క్రాస్ ఓటింగ్ సునీల్కి పడుతుంది అంతా కన్ఫర్మ్ గా. గారి మీద ఎవరు కూడా వ్యాఖ్యలు చేసినా ఏమన్నా మామూలుగా తొడలు కొట్టినా మీసాలు తిప్పినా ఎవరు సునీల్ దగ్గర ఏనికి సరిపోడు ఎవడో కూడా. సునీల్ గారు ఎంపీ గారు కన్ఫర్మ్ గా 1,00,000 మెజార్టీతో నెగ్గుతాడు. ఉదయ్ శ్రీనివాస్ అన్నవాడు ఎవరికి తెలియలేని వ్యక్తి, తెలియలేని వ్యక్తితోని మనం పోటీ పడడం ఎందుకు? తెలుసున్న ఎత్తుగా మనం క్రాసింగ్ ఓటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవని జనసేన ఎవరవనే క్రాసింగ్ ఓటు మాత్రం సునీల్ గారికి ఎంపీ గారికి కన్ఫర్మ్ గా పడుతుంది అంతే. కనీసం నేను 1,00,000 అనుకుంటున్నాను, 2,00,000 మెజార్టీతో రావచ్చు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మేమే నెగ్గుతాం 1,00,000 మెజార్టీతో అంటారు కదా, అది జరగని పని. అది ఒకప్పుడు భీమవరం పోటీ చేసి కూడా అలాగే రెంకిలేసాడు. అలాగే గాజువాకలో కూడా పోటీ చేసి మాది గెలిపన్నాడు. చివరికి సదలపడి నెత్తి మీద ముసుకేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాం, ఇల్లు కట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉంటాను హామీ ఇస్తున్నారు కదా. ఇల్లు కట్టుకోడు, ఎవడని ఇస్తే అద్దుకుంటే 4 రోజులు 4 ఓట్లు ఏం చేసుకుని తిరిగి హైదరాబాద్ పోవడానికి ప్లానింగ్ అనమాట ఇదంతా. ఆయన ఇక్కడ ఉండేవాడు కాదు. మొన్న ఏదో ప్రసారం చేయడానికి వచ్చాడు ఇక్కడికి. వచ్చి కొంత ఎండ తగిలిందో లేదో కానీ నెత్తి మీద ముసుకేసుకొని జ్వరం వచ్చిందో లేదో హైదరాబాద్ పోయాడు ఏంటండి. అలాగే ఒకవేళ కర్మగా తెలిసిన అనుకో ఈ ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మళ్ళీ తిరిగి ఏం చేస్తాడంటే అక్కడ తైతగా ఆడుకునేది పోతాడు హైదరాబాద్. నేను అందుకే కదా అంటున్నాను, ప్రజలు మభ్య పెట్టడానికి ఏదో ఓట్లు వేయించుకోవడానికి ఏదో గెలిచేద్దామని వచ్చాడు తప్ప ప్రజలకు అన్ని తెలుసు. 400 కోట్లు ఎలాగిస్తాడు ఆయనకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి? కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చి సెలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. జనసేన తరఫున తంగెళ్ళి ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? సునీల్ గారే కంపల్సరీగా ఎంపీ కాబోతున్నారు. సునీల్ గారు ఎందుకు అవుతారని అనుకుంటున్నారు? ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఆయన కొన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ప్రజలను ఆదుకున్నాడు. అధికారం లేకపోయినా ఆయనకున్న ప్రాపర్టీని బట్టి చాలా మందికి మేలు చేశారు ఆయన. అలాగే ముందు ఒక 2 సార్లు మరి పోటీ చేసి కూడా ఆయన ఓడిపోయాడు. ఆ సానుభూతి కూడా ఆయనకు ఉంటుంది. ఈ రోజున కంపల్సరీగా సునీల్ గారు కంపల్సరీగా ఎంపీ కాబోతున్నారు. ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ ఇటీవలే ప్రతిపాడు మీటింగ్ లో 3 సార్లు ఓడిపోయాడు, ఇక్కడ కాకినాడ దోసేయడానికి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఆయన దోసేయడానికి ఒక పార్టీలో నాయకుడు ఏం కాదు. ఆయన ఎప్పుడు పదవి చేయలేదు. ఆయన అది దోసేయడంటే ఆయనకున్న లెవెల్ని పెట్టి ఆయన దోసుకోవాల్సిన పని ఏమి లేదు. ఆయనకి కొన్ని 100 కోట్ల ఆస్తి ఉంది ఆయనకి. దోసుకోవడానికి దాచుకోవడానికి ఇలా ఈ మధ్యన వచ్చిన ఉదయ్ సీన్ అన్నవాడు టీ టైంలు పెట్టుకొని అమాయక ప్రజల దగ్గరికి 4,50,000 తీసేసుకొని ఒక 50,000 పెట్టుబడికి 4 లక్షలు తీసేసుకొని అమాయక ప్రజలకు దోసేసుకొని వాడు నష్టపోయి నాశనం అయిపోయినా ఈ డబ్బు టిప్పి 100 కోట్లు సంపాదించి మోసం చేసి ఈ రోజున అధికారులు వచ్చి మళ్ళీ దోసుకుందామనేసి ఎంపీ అవుదామనేసి ఈ టైంలోకి వచ్చాడు. కానీ దోసుకోవడానికి ఈడు వచ్చింది తప్ప సునీల్ గారిని దోసుకోవడానికి వచ్చాడు అంటే ప్రజలు ఎవరు నమ్మరు. సునీల్ గారు కూడా చాలా మటుకి కరోనాలోనూ చాలా మందికి ప్రజలకి ఉపకారం చేశారు, సహకారం కూడా చేశారు ఆయన. ఇప్పుడు సునీల్ గారు ఫస్ట్ 2 సార్లు పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన కూడా ఓడిపోయినా కూడా ఈ ప్రజలకు మేలు చేద్దామని చెప్పేసి మళ్ళీ తిరిగి ఇక్కడే నేను ఒక పదవిని సంపాదించుకొని మరి ఎక్కువగా ప్రజలకు ఒక మేలు చేద్దామనేసి ఉపకారం చేద్దామని చెప్పేసి తిరిగి మళ్ళీ ఇదే స్థానం నుండి ఈ ఎంపీ స్థానానికి ఉండి ఆయన పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ ఉదయ్ సీన్ అనేవాడు అలాగా ఆరోపణలు చేయడం అది సరైనది కాదు. పవన్ కళ్యాణ్ నాయకుడు ఉన్నాడు, 2 సార్లు పోటీ చేశాడు. ఒక దిక్కలేమో భీమవరంలో, 2దేమో గాజువాకలో. మరి ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ పోటీ చేసినా తిరిగి మళ్ళా మనోడిని నమ్మరు, మళ్ళీ ఓట్లు లేరు, ఓడిపోతామని చెప్పేసి ఈ పిఠాపురం నియోజకానికి వచ్చాడు. సునీల్ గారు మాత్రం అలా కాదు. సునీల్ గారు ఏ నియోజకవర్గాన్ని అయితే నమ్ముకొని ఉన్నాడో అదే నియోజకవర్గంలో నమ్ముకొని ఆ ప్రజలకి మీద నమ్మకం ఉండి ఈ రోజుని మళ్ళీ ఇదే నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్నాడు. నియోజకవర్గానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంక గీత కృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యే అవుతారు? వంగ గీత గారు ఎమ్మెల్యే గ్యారంటీ అవుతారండి. ఎందుకంటే వంగ గీత గారు 2-3 ట్రిప్పులు ఇంకా ఆవిడకి ఇంకా వాడడం తెలియదండి. ప్రతి దాంట్లో కూడా గెలిపే తప్ప వాడడం ఇప్పుడు చూడలేదు. గెలిచిన తర్వాత కూడా ఆవిడ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఆవిడకి సర్టిఫికేట్ రాలేదండి. అలాగే ఉపాధిలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్యే గెలిచింది, ఒకసారి ఎంపీగా గెలిచింది. ఇప్పుడు మళ్ళీ నాయకుడు సీఎం గారు మరి ఆ వ్యక్తిని గమనించి మంచిదాన్ని గమనించి మళ్ళీ ఆ వ్యక్తిని మళ్ళీ పిఠాపురం నియోజకవర్గానికి ఆవిడ మళ్ళీ ఎమ్మెల్యేగా వేసాడంటే నిజంగా ఆవిడ గెలుతుందండి. పవన్ కళ్యాణ్ అంటే ఏముందండి, వాళ్ళ పవన్ కళ్యాణ్ సరదాగా ఒక సినిమా ఫీల్డ్లో పెట్టి అందరూ ఆయన కలిసి సరదాగా ఆయన అందరినీ ప్రేమించడం తప్ప మేము వెళ్తున్నాం ఆయన దగ్గరికి. ఆయన వచ్చారు, మేము వెళ్ళిన 2 సార్లు అలా ఎల్లు తప్ప కానీ చూడడానికి ఎల్లు తప్ప వాళ్ళు ఎవరో ఓట్లు వేసిన కాదు. పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సెలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన తరఫున టీ టైం ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. ఎవరు ఎంపీగా విన్ అవుతారు అనుకుంటున్నారు? ఈ సునీల్ గారు ఎంపీగా ఎన్నికలు అవుతారండి. ఈ సునీల్ గారు ఎందుకు అవుతారంటే ఇప్పుడు వరకు ఆయన పదవిలో లేరు కాబట్టి చేసిన పనులు కాకపోయినా ఇప్పుడు మళ్ళీ సీఎం గారు ఆయనకి సీట్ ఇవ్వడం వల్ల మన గ్రామాలందరికీ కూడా ఆయన అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే గ్రామానికి ₹1 కోటి చొప్పున ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చాడు.
అదే కాకుండా 4 లక్షల కోట్లు మనం ఖర్చు పెట్టడానికి ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడకంటే ముందు నేను గెలపను కానీ ఏమైనప్పటికీ కూడా నేను ఇచ్చి తీరుతానని చెప్పేసి ఆయన వాగ్దానం పలికాడు. వాగ్దానం ప్రకారం ఆయన ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన సత్తా ఉన్నవాడు. ఆ 400 కోట్లుగా ఇవ్వగలుగుతాడంటే అంత సత్తా అయినవాడు ఎవడు లేడు. ఆయన ఏమైనప్పుడు కానీ ఇవ్వగలుగుతాడని చెప్పేసి ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మాటే కాదు కానీ పని కూడా చేసి తీరుతాడు. యథార్థంగా ఆయన గెలుతాడు కూడా. గారి మీద ఉదయ్ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాని గురించి గారికి ఆయన్ని మనం పోల్చుకోవాలనుకుంటే సునీల్ గారు ముందు నుంచి ఆయనకి సంపాదించిన ఆస్తులు ఉన్నాయండి. ఇవాళ మనం ఏదో తెలిసి మాట్లాడుకోవడం కాదు కానీ ప్రజల్లో కూడా అతనికి పేరుంది. ఈవేళ 2 చోట్ల ఇదైనప్పటికీ జరిగినాయి. ఆయన సత్తా ఏంటనేది కూడా ఎక్కడ చూసినా కూడా ఆలకెత్తున్నాం. ఒరిస్సాలో కూడా ఆయన పేరు ఎన్నోది ఎంతోమంది అనుకోవడం కూడా మేము విన్నాం. రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాం, మమ్మల్ని కూడా వింటున్నాం. ఆయన సత్తా ఉన్నవాడు. ఈవేళ గెలిచినా చేస్తాడేమో గెలకపోతే చేయడేమో అని చెప్పేసి ఆయన అనుకున్నంత సత్తా లేనివాడు కాదు. ఆయన సత్తా ఉన్నవాడు, సంపాదన ఉన్నవాడు, ముందు నుంచి పేరు ప్రతిష్ట ఉన్నవాడు. ఆయనతో పోల్చుకుంటే మనం వీళ్ళంతవరకు అండి ఇది ఏదో అనేస్తున్నారు. ఇది కాకమ్మ కథ చెప్తున్నారు ఈ రోజును. అవన్నీ జరిగి కాదు. ఎలసనాడ కూడా వచ్చిందని చంద్రపల్లిలో వచ్చి ఏదో మామూలుగా అనౌన్స్మెంట్ చేస్తూ వాళ్ళు ఏదో చెప్పాలని చెప్తున్నారు తప్ప వాళ్ళు చేసేది అది నిజం కాదండి. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చలంశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. జనసేన తరఫున టీటీఎం ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎవరు నెగ్గుతారంటారు? సునీల్ గారు నెగ్గుతారండి. సునీల్ గారు ఎందుకు నెగ్గుతారు అనుకుంటారు మీరు? అంటే గతంలో వారు చేసినటువంటి కొన్ని మంచి పనులు ఉన్నాయి కాబట్టి. అవి ఏంటంటే కరోనా టైంలో వారు పేద ప్రజలు కొంత సాయం చేశారు. 3 సార్లు మన కాకినాడలో ఓటమి చూసినా సరే మళ్ళీ అదే స్థానాన్ని అక్కడే గెలుచుకోవాలని వారు మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టీటీఎం ఉదయ్ శ్రీనివాస్ గారు ఇటీవల ప్రెస్ మీట్ లో ప్రతిపక్షంలో తీవ్రంగా విమర్శించారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు సునీల్ గారి మీద. దాని గురించి ఏం చెప్తారు? పనికిరాని వాళ్ళు ఎంతోమంది అవసరం లేని మాటలు మాట్లాడుకుంటారండి. సునీల్ గారిని విమర్శించే అంత పెద్ద మనిషి ఏం కాదు అతను. ఆయన స్థాయికి ఈ స్థాయికి చాలా మనం వ్యత్యాసం చెప్పలేం. ఎందుకంటే ఏదో పెద్దోళ్ళు అంటారు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా. మరి నక్క నాగలోకి వెళ్ళాలంటే చాలా కష్టం. తుప్పల్లోకి తప్పది ఎక్కడికి వెళ్తాం. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే సునీల్ గారికి ఉన్న ఆస్తిలోని ఫర్దర్గా చెప్పాలంటే ఒక బ్లేడ్తో సమానం. ఎవరు మన ఉదయ్ శ్రీనివాస్ గారు. ఆయన గడ్డం గీసుకున్న బ్లేడ్తో సమానం ఈయన ఆస్తి ఆయనకి పోల్చుకుంటే. అలాంటి వ్యక్తి ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని కించపరిచి మాట్లాడడం అనేది భావ్యం కదండి. ఎప్పుడన్నా 10 మందిలో మాట్లాడేటప్పుడు వాళ్ళ నాయకుడిలాగా స్టేజ్ ఎక్కితే పూనకం వచ్చేసిన మనిషిలాగా ఊగిపోయి నోటికి ఏమవుతాయి దుర్భాషలు మాట్లాడే స్వభావం ఏ నాయకుడికి ఉండకూడదు. జగన్ గారిని చూడండి, ఎంతమంది దుష్టులు ఒకటైనా ఆయన ఒక్కడే సింహంలా నిలబడి ఇలానే మాటలన్నీ ఓర్చుకొని ఆయన ఈరోజు కూడా ఎవరిని దూషించకుండా మాట్లాడడం జరుగుతుంది. అలాంటి నాయకుని చూస్తారు కానీ అప్పుడప్పుడు మనిషికి వాపులు వస్తూ ఉంటాయి. అవి కండ్లు అనుకోకూడదండి. ఈయన ఆయన తరపున ఎప్పుడో జాబ్ ఇచ్చినట్టుగానే ఏమీ లేదండి. టీ టైం ప్లేస్ ఇచ్చి దానికి 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అది జాబ్ అని ఎలాగంటారు? అది టీ కూడా నేను ఎట్టుకు బతుకుతానండి. టీ కాయడం పెద్ద విచిత్రం ఏం కాదే. 10,000 పెట్టుకుని 4 టీ పొట్లలో 10 పాలు ప్యాకెట్లు పెట్టుకుంటే 4 గెలాసులు సింక్లో గెలాసులు తెచ్చుకొని అదే వ్యాపారం. అది దాని పెద్ద విశేషం ఏం కాదండి. ఆయన చేసేది ఏమో బోడీ అదండి. ఆయన ఎందుకు ఇస్తాడండి? నాశనం చేయడానికి వచ్చినోడు అదేంటి నాశనం చేయడానికి వచ్చినోడు ఎందుకు ఇస్తాడు? ఎవరికైనా మెయిల్ చేయాలనుకున్నవాడు భుజం తట్టి బాబు నీకు ఇలా జరిగిందా, ఇది 10 రూపాయలు నువ్వు ఉంచుకో బాబు అని చెప్తాడు. ఆయనకి కోట్లు కావాలి. వీళ్ళు పేదలు నాశనం కోరుకునే వాళ్ళు ఎలా చేస్తారండి? చేయరు కదా. వంగా గీత గారు అలాగే ఓ పార్టీ నాయకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గీతా మేడం గారు గెలుస్తారు. గీతా మేడం గారు ఎందుకు గెలాలనుకుంటున్నారు? ఎందుకు గెలాలని అనుకోవట్లేదు, ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నానంటే మేడం గారు గతంలోని పిఆర్పిలోని ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా నెగ్గి కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత ఈ ఉప్పాడ మాయపెట్టం అని ఈ కొత్తపల్లి మండలంలో ఉప్పాడ మాయపెట్టలో ఊరు కాలిపోయింది. 80 ఇల్లులు కాలిపోతే 365 పట్టాలు ఇచ్చిన ఘనత కేవలం వంగ విశ్వనాథ్ మేడం గారే దానికి నిదర్శనం. ఆమె మాటలు చెప్పే మనిషి కాదు. ఒక మాట చెప్పిందంటే కరెక్ట్గా పని చేసి చూపింది. అది అంత టాలెంట్స్ ఉన్న పర్సన్. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలోని 2,20,000 ఓట్లు చిల్లర ఓటింగ్ ఉంది. ఈ 2,20,000 ఓట్లలో నేనే ఏ ఇల్లు ఎక్కడుందో, ఏ మనిషి ఎక్కడున్నాడో, ఏ గడప ఎక్కడుందో పేరునే ఆవిడకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్, ఒక స్టారే. కానీ స్టార్ ఏంటంటే ఆయన సినిమా పరంగానే స్టారు, రాజకీయంగా స్టార్ కాదు. ఎందుకు కాదంటే ఆయనకి ఇక్కడ 3 మండలాలు ఉన్నాయి పిఠాపురంలోని. ఈ 3 మండలాల్లోని ఈ ఒక్కో మండలానికి వచ్చి మా మండలానికి వచ్చి
24 పంచాయతీలు, ఎక్కడ ఏ పంచాయతీ ఉంది, ఎక్కడ ఏ గ్రామం ఉంది, గ్రామంలో నాయకులు ఎవరో, ఆ నాయకుల కింద ఉండే లీడర్లు ఎవరో, ప్రజలు ఎవరో, తర్వాత ఏంటి సమస్యలని ఆయనకి ఏమి తెలియదు. ఆయన ఏదో వచ్చాడు, తర్వాత ఈయన ఉంటాడు, తర్వాత ఓడిపోతే తిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత గాజువాకలో పోటీ చేశాడు, తర్వాత భీమవరంలో పోటీ చేశాడు. చేసిన తర్వాత ఆయన మళ్ళీ నెక్స్ట్ అక్కడే చేస్తుంటే ఒక విధి విధానం ఉండును. ఆయన మళ్ళీ ఇక్కడెక్కడ కాపులు ఎక్కువ ఉన్నారంటే పోటీ చేశారు. అదే కాపులు మేడం గారు వెనకాల లేరా? మేడం గారు వెనకాల కూడా కాపులు ఉన్నారు కదా, మేడం గారు కూడా కాపే కదా. మరి ఆమె కాపులు ఆడపిల్ల అయ్యుండి, కాపులు మనిషి అయ్యుండి, మరి కాపులు ఆమెకి సపోర్ట్ చేయరా? అలాగే మత్స్యకారులందరూ కూడా మేడం గారు వెనకాల ఉన్నారు. అది నేను చెప్పాలి. పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరు అంటున్నారు, ఇక్కడ రెంట్కి తీసుకొని ఇక్కడ ఉంటానని అంటున్నారు కదా. అది ఓడికి భాష అండి. నాయకులు ఏంటంటే మేము అది శాతం ఇది శాతం అంటారు. పవన్ కళ్యాణ్ ఉంటాడని అనుకోవడానికి భీమవరం కూడా ఇదే చెప్పాడు, నేను ఇక్కడే ఉంటానని. భీమవరం ఇక్కడ చెప్పిన తర్వాత ఇప్పుడు అక్కడ భీమవరంలో లేడు, రేపు పొద్దున ఇక్కడ కూడా ఉండకపోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనోడు ఆది గారని జబర్దస్త్ దాంట్లోని ఆది అని ఒక కమెడియన్ వచ్చాడు. వచ్చి నేను ఇక్కడ 2 నెలలు ఉంటాను, ఈ 4 రోజులు ఉంటాను అన్నాడు. ఈ 4 రోజులు 2 రోజులు కనపడి వెళ్ళిపోయాడు. రేపు ఏదన్నా ఎలక్షన్ ఆయన నెగ్గిన తర్వాత రేపు పొద్దున్నే మా సమస్యలు చెప్పుకోవడానికి ఆయన ఉంటాడా? ఆయన ఏంటంటే సినిమా షూటింగ్లు చేసుకోకపోతే వాళ్ళకి అవ్వదు. ఇప్పుడు మీ మత్స్యకారులు అండి, చేపలు పెట్టడానికి వెళ్ళకపోతే మా పూటగా మా భవిష్యత్తు గడవదు. అలాగే వాళ్ళు సినిమాల్లో వెళ్ళి వాళ్ళు చిన్న చిన్న షూట్లు చేసుకోకపోతే, వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి గడవదు. దానివల్ల ఏంటంటే మేడం గారు అనుకోండి, ఇప్పుడు సముద్రంలోనే ఒక బోటు కాలిపోయిందండి. మేడం గారికి ఫోన్ చేస్తే ఇక్కడికి 16 కిలోమీటర్లు, తక్కువని ఒక అరగంటలో వచ్చి ఉంటుంది. అప్పుడు ఇక్కడ మత్స్యకారుడు ఫోన్ చేశాడు, ఇలా నష్టం జరిగిందని దాంట్లో 16 కిలోమీటర్లు కాకినాడ ఇక్కడికి ఆవిడ మీరు చేసిన ఒక అరగంటలోనే ఇక్కడ ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్కి మేము చేయాలంటే పవన్ కళ్యాణ్ దాటి వెళ్ళాలంటే అవుతుంది. అది అవే పనేనా? ఆయన ఇవాళ సినిమా స్టార్గా ఉండి రాజకీయానికి వచ్చాడు కాబట్టి ఇవాళ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కలవడానికి అవుతుంది. ఆయన కలవడానికి అవుతుందా? అవదు. ఎందుకంటే ఆల్రెడీగా అక్కడ ఎవరు రానివ్వరు, బౌన్సర్ ఉంటారు, వాళ్ళు లాగు పారేస్తారు. వాళ్ళు ఈ మేడం గారు అనుకో మనం ఎప్పుడైనా కలవచ్చు.